జరగబో అల్లకల్లోనకు నా కనుల ముందు కనబడుతున్నది. ఉత్తర దిశయందు ఉత్తుంగ జలతులై ముస్లిము సేనలు ముసురుతుండే, దక్షిణ దిక్కులో ధరణీనయన్ను పాండ్యుల దళములు పరుగుతుండే, తూర్పు దిగ్భాగాన తుమ్మెదగుగా చాళుక్య సైన్యము చాలా నిలిచే, పడమటి భాగాన పర్వత జరులన వైర్యాదవ సేన వ్యాప్తమయ్యే, వారసుడులే చుట్టుకొని వచ్చు ఆపద చుట్టికుండా, మనసు నిశ్చిల్తయే రీతి మనగగలదు. ఇప్పుడు జననం అందిన నీ పుత్రిక సాక్షాత్ రుద్రశక్తికి ప్రతిరూపం. రుద్రశక్తికి మారుగా రూపుదాల్చి అవని పుట్టిన ఆదిశక్తి, కాకతీయ వంశమున ఏకవీరా చక్రవర్తిని యగుచు భూచక్రమేయు, ఏమంటిది హృదయమా? ఏమంటిది? నా పుత్రిక చక్రవర్తిని యగునా? నిస్సంశయముగా ఆమె పుట్టిన సమయానుసారము మహర్జాతకురాలు కాగలదు. కాకతీయ వంశానికి ఈ ఓరుగంటికి కీర్తిని అందింపగలదు. ఎంత కన్న రసాయనమైన మాట సెలవిచ్చినారు గురుదేవా. గురుదేవా, నా పుత్రిక చక్రవర్తి సత్యము వింటివి కదా మాత్య. గురుదేవుల వాక్కులు అక్షర సత్యాలు ప్రభు. పూర్వము మీ వంశములోని కాకతిరాజు ఒకరు సప్త ఋషి యాగము తలపగా అందు ఋషులతో పాటు అరుంధతి మాత ప్రత్యక్షమై మీ వంశంలో ఒక బాలిక జన్మించి రాజ్య పాలనతో కీర్తి గడుస్తుందని వరమిచ్చనని వినియుంటి. అది తమరికి గుర్తున్నది కదా ప్రభు. ఆ విషయం మేమెట్టు మరవగలం. ఆ వరమే ఇప్పుడు సార్థకమై ఈ పుత్రిక అయినదేమో. అరుంధతి వరబలమంగి జ్యోతిషంబున విశ్వేషు ఖ్యాతి నెరిగి, పుణ్యఫలమున పుట్టిన పుత్రి నెరిగి, భవిత సరిదిద్దుకొనుమయ్యా భాగ్యశాలి. మీరు చెప్పిన నిజమే కావచ్చు, కానీ నా పుత్రిక మహారాణి ఎప్పటికో కదా. ఇప్పుడు వారసుడు లేరన్న వార్త పొక్కుకుంటున్నా, అలజడులు లేవకుంటున్నా. దానికి ఒక ఉపాయం ఉన్నది ప్రభు. ఏమది? ఇప్పుడు పుట్టిన మీ పుత్రికను పుత్రుడుగా యువరాజుగా పెంచిన
వారసత్వ సమస్య కొంత సద్దు మనుగురు. ఏమంటుంది? పుత్రికను పుత్రుడుగా యువరాజుగా పెంచమలిగిన అట్లు ఎంతకాలము దాచి ఉంచగలము? ప్రస్తుతము బయటపడగలము. యుక్త వయసు వచ్చినప్పటికీ ముంగిట ప్రకటించు ప్రభుని చేయ ఫల జాయప ఫల. ఈ వ్యూహము చాలా చక్కగా ఉన్నది. అమాత్యం, మీ ఆలోచన సరైనది. గురుదేవ, వ్యతిరేకత మీరేమంటుంది? ఇంది కొంత అసత్య దోషం అభినను ఇంతకన్నా తరుణోపాయము మరొక్కటి లేదు. అటులైనా శాస్త్రోక్తముగా చేయించినను రుద్రశక్తి వలె దోచునామెకు రుద్రమదేవి అని పేరిడదాం. యువరాజుగా పెంచవలను గనుక రుద్రదేవుడు అని పేరిడదాం. రుద్రదేవుడు, రుద్రదేవుడు నిజనామము వ్యవహార నామము అతికినట్టు సరిపోయింది. ఎవరక్కడ? చిత్తం ప్రభు. గణపతి దేవ మహారాజులకు పుత్రుడు ఉదయించినాడని చాటింపుడు. ప్రభు, భటులకు పరిచారికలందరికీ తెలుపుము, గణపతి దేవ మహారాజుకు పుత్రుడు ఉదయించినాడని. ప్రజలందరూ యువరాజు గురించే మాట్లాడుకునవలే. అర్థమైనదా? జాగ్రత్త. గురుదేవ, అంతఃపురమున నేనే స్వయముగా తెలిపి నాకిక సెలవు. శుభమస్తు.